ఉన్నటువంటి ఒక అమ్మవారు ఎవరంటే స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్తి. స్వర్ణరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలంట. అలాగే హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం, హ్రస్వరోమ మహారాజు గారి యొక్క మనవరాలంట. అలాగే క్షీరధ్వజ జనక మహారాజు గారి యొక్క కుమార్తె అంట. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సీతాదేవి అంట ఈ యొక్క కళ్యాణంలో ఉన్నటువంటి ఈ యొక్క వధువు. కాబట్టి ఇరువైపులా ఇద్దరి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా. తర్వాత కళ్యాణంలో ముందుకెళ్దాం. బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగతికాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంత పుత్రక ఉత ప్రేణ దుష్వర్చత. పాద ప్రక్షాళన ముహూర్తో గంధం కుంకుమ పెట్టండి, 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి. అంటే మనం జీవితంలో తెలుసో తెలియకో ఇప్పటి వరకు ఏదైతే పాపాలు చేస్తున్నానో ఈ పాపాలన్నీ కూడా భగవంతుడు నేను ఈరోజు అమ్మవారిని నా కుమార్తెగా భావించి చేస్తున్నటువంటి ఈ కన్యాదాన ఫలితంగా ఆ పాపాలన్నీ కూడా నశించుగాక అని ఈ యొక్క మనం పలికిన దానికి అర్థం అనమాట. సంభాషణ నివాస సిద్ధ్యర్థం. దీనికి అర్థం ఏమిటంటే మయా సహా నాతో కలిపి దశపూర్వేషాం మా పూర్వీకులు అయినటువంటి 10 తరాలు, మయా అపరేషాం అంటే రాబోయేటువంటి 10 తరాలు, మయా సహా నాతో కలిపి మొత్తం 21 తరాలు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉందురుగాక అంటారు. ఇంచేతమ్మా రాజ్యవర్గ సహస్రావధానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ సర్వరాశపకర్షం సంమిత కాలే బ్రహ్మలోకే నివాసం. గంగా నదిలో ఉన్నటువంటి ఇసుకరేణువులు అంట 7 ఋషి మండలం వరకు పెరచాలంట. అయితే అయితే ఒకవేళ పెరిగితే ఎంత సంఖ్య అయితే వస్తుందో, వచ్చిన సంఖ్యకి మళ్ళీ 1000తో గుణిస్తే ఎంత అపూర్ణ సంఖ్య అయితే వస్తుందో అన్ని సంవత్సరాలు కూడా పితృదేవతలంతా ఎక్కడ ఉంటారంట? బ్రహ్మలోకంలో ఉంటున్నాక. శిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్గ సహస్రావధానే ఏకైక కిలాపకర్షక్రమేణ సర్వరాశపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నివాసం చేస్తాం. నువ్వులంట సూర్యమండలం వరకు పెంచాలంట. మళ్ళీ ఇందాకలాగే వచ్చినటువంటి సంఖ్య ఎంతైతే ఉందో అన్ని సంవత్సరాలు కూడా శాశ్వతంగా పితృదేవతలంతా కూడా బ్రహ్మలోకంలో ఉంటున్నాక. మాషై ధ్రువమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావధానే ఏకైక మాషాపకర్షక్రమేణ సర్వరాశపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నివాసం. వినుమూర్తి ధ్రువమండలం వరకు పెంచాలంట. మళ్ళా వచ్చిన సంఖ్యకి అన్ని సంవత్సరాలు కూడా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉందురుగాక. 50 చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావధానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాశపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నివాసం. యవధాన్యములని గోధుమల్లాగా ఉంటాయన్నమాట, మన ఉత్తర భారతంలో దొరుకుతాయన్నమాట. అటువంటి యవధాన్యాలని చంద్రమండలం వరకు పెంచాలంట. వచ్చే ఎంత సంఖ్య అయితే వస్తుందో మళ్ళీ 1000తో గుణిస్తే పరిపూర్ణ సంఖ్య ఎంతైతే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా పితృదేవతలంతా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు. కన్యాదానం చేయటం వల్ల ఇంత ఫలితం. ఏకైక లోమాపకర్షక్రమేణ సర్వరాశపకర్షణ సంహిత కాలే బ్రహ్మలోకే నివాసం. ఆవు తోక మీద ఉన్నటువంటి వెంట్రుకల్ని నక్షత్ర మండలం వరకు పెడతారంట. పేరేస్తే వచ్చిన సంఖ్యకు మళ్ళా ఇస్తారు. అసలు ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే ఆడపిల్ల కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంత అదృష్టం అనుకోవాలి చెప్పండి. వీటన్నిటితో కాకుండా ఇంకో ఫలితం చెప్పారనమాట. త్రిగుణీకృత అగ్నిశ్లోమ అప్తోర్యామ శాంతపన రాజసూజ వాజపేయ పుణ్యఫలావాప్త్యర్థం. మన పేరు త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాప్త్ర ఆప్తోర్యామ శాంతపన రాజసూజ వాజపేయ. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద గొప్ప యాగాలు అనమాట. అయితే కలియుగంలో కొన్ని యాగాలు విశిష్టం అనమాట. అయితే ఆ యాగాలు చేస్తే అసలు యాగం చేయాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కొన్ని వందల మంది పురోహితులు కావాలి, కొన్ని నెలల పాటు జరుగుతాయి అనమాట ఒక్కొక్క యాగం. అయితే అటువంటి యాగం చేస్తే ఏం ఫలితం వస్తుందో కేవలం కన్యాదానం వల్ల ఫలితం వస్తుంది. ప్రయత్నామి ధర్మ కామార్థే పలకండి మీరు. శరీరూపై పాదయోః పాద్యం సమర్పయామి. ఓం
పోయండి కాళ్ళ దగ్గర పోయి ఓం జన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేన మధునోపాసాదః మధువాకారు